ఇక లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి జానీ మాస్టర్ మీద కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఆల్రెడీ వాళ్ళను కస్టడీకి అప్పచెప్పాలని పోలీసులు గత పిటిషన్ వేసారు. ఈ పిటిషన్కు కోర్టు ఓకే చెప్పింది. 4 రోజులు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చిందట. మరి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించడంతో ఇక నార్సింగ్ పోలీసులు ఆయనను విచారించే అవకాశం ఉంది. మొత్తం 5 రోజులు అడిగిరట. 5 రోజులు కస్టడీకి అడిగితే 4 రోజులకైతే లోకే చెప్పిరట. ఇప్పటికే జానీ మాస్టర్ మీద చాలా వేధింపులు అంటే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఒక కొరియోగ్రాఫర్ను వేధించినట్టు ఆమె ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసిరు. మరి గతంలో ఆయన గోవా పారిపోయిండు, తర్వాత అక్కడి నుంచి పట్టుకొచ్చిరు. ప్రజెంట్ అయితే ఆయన చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. మరి ఆయనను రేపటి నుంచి బహుశా విచారించవచ్చు 4 రోజుల పాటు. మరి విచారణలో భాగంగా ఆయన నుంచి కీలక విషయాలు అయితే రాబట్టే అవకాశం ఉంది. బహుశా ఈ కేసు ఇంత స్ట్రాంగ్గా ఉందంటే మరి ఆధారాలు కూడా గట్టిగానే ఉన్నట్టున్నాయి. మరి ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒకవైపు, ఇక్కడ పోలీసు వాళ్ళ విచారణ ఒకవైపు, ఇవన్నీ కూడా సాగుతున్నాయి. మరి జానీ మాస్టర్ కష్టపడి ఎదిగినటువంటి జానీ మాస్టరు ఇట్లా అడ్డంగా బుక్ అయిపోయి కెరీర్ మొత్తం ఖరాబ్ చేసుకుంటారని ఎవరు ఊహించలేదు. కానీ ఇక అట్లా ఉంటుంది. ఇక దానికి మనం ఏం చేయలేము, ఎవరి కర్మ వాళ్ళది అంటాం కదా. ఆయన చేసిన తప్పే ఇప్పుడు ఆయన వెంటాడుతున్నట్టు అయితే కనిపిస్తుంది. మరి దీంట్లో అంటే కొంతమంది ఏమో అటు అంటున్నారు, అంటే జానీ మాస్టరు మంచోడే అని కొంతమంది అంటున్నారు, లేదు అమ్మాయిని వేధించిరని ఇంతమంది అంటున్నారు. సరే, ఎవరు వాదనలు ఎట్లున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఆయనను పోలీసులు కస్టడీకి తీసుకుంటున్నారు. మరి ఈ 4 రోజుల పాటు విచారణను అయితే ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ ఇక బెయిల్ ఇస్తారా ఏం చేస్తారా అనేది చూడాలి మనం. మరి